మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రము. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఈస్టర్ తర్వాతి మూడో ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టర్ తర్వాతి మూడో ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుని ప్రేమ ప్రత్యక్షత. అవును, తండ్రి తన కుమారుని ఈ లోకానికి మన కొరకు పంపించారు. అద్వితీయ కుమారుడు అన్న ఒక్కగానొక్కడైన కుమారుని ఆయన మన కొరకు పంపించి మన పాపముల నుండి మనకు క్షమాపణ దయచేయడానికి ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, తండ్రి ప్రేమను ఎరిగిన వాడై, తండ్రి ప్రేమ యందు నిలిచిన వాడై, ఆ తండ్రి యొక్క ప్రేమను మనకు పంచడానికి ఈ లోకానికి ఆయన కుమారుడైన యేసు ప్రభువారు వచ్చారు. దానిని భక్తుడైన యోహాను పత్రిక ద్వారా తెలియజేస్తూ మనము ఆయన ద్వారా జీవించున్నట్లు అంటున్నాడు. యేసు ప్రభువును బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి, ఆ ప్రేమ యందు జీవించే విధానం ఏదైతే ఉందో దాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను అంటున్నాడు. తండ్రి తన కుమారుని లోకంలోనికి పంపించి ఆ పంపబడిన కుమారుని ద్వారా ఆయన ప్రేమను మనకి వ్యక్తపరిచాడు. అంటే మొదట ఆయన మనల్ని ప్రేమించి మనము ఆయనను ప్రేమించులాగున తన కుమారుని ద్వారా ఈ ప్రేమ సందేశాన్ని ఆయన తెలియజేశాడు. కాబట్టి దేవుని ప్రేమను గూర్చి మనకి తెలియజేయడానికి, తండ్రి ప్రేమ యందు నిలిచి ఉండడానికి, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపి దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను అంటున్నాడు. ఈ కుమారుని ద్వారా తండ్రి యొక్క ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. అంటే తండ్రి ప్రేమలో, కుమారుని యొక్క ప్రేమలో మనము ప్రేమింపబడిన వారమై, ఆ ప్రేమలో నిలిచిన వారమై, ఆ ప్రేమ యొక్క ప్రత్యక్షతను కలిగిన వారమై, దేవునితో, దేవుని యొక్క మాటతో, ఆయన కుమారుని యొక్క ఉద్దేశాల చేత మనము జీవించేవారమై ఉండాలి. కాబట్టి ఇందులో దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని, అంటే దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను అంటున్నాడు. అంటే తన ప్రేమ, తండ్రి ప్రేమ కుమారుని యందు ఏ విధంగా ఉందో కుమారుని ప్రేమ మన యందు అదే రీతిగా ఆ ప్రేమ కొనసాగేదై ఉన్నదనే విషయాన్ని యోహాను గారు గుర్తు చేయొచ్చు. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మొదట ఆయన మనల్ని ప్రేమించారు. ఆయన మొదట మనల్ని ప్రేమించడంలో ఉన్న ఉద్దేశాన్ని అక్కడ చెప్తున్నాడు. ఏమని? మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, అంటే తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైన, ఏ పాపమైతే మానవుడి మీద ఏలుబడి కలిగి ఉందో ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా, అంటే ఆ పాపాన్ని తొలగించడానికి తండ్రి తన కుమారుని పంపించారు. ఆ కుమారుని యందు తండ్రి ప్రేమ నిలిచి ఉంది. ఏ పాపమైతే ఏలుబడి చేయుచుందో
ఆ ఏలుబడి చేసిన పాపాన్ని తీసివేయడానికి తన సొంత కుమారుడైన మరి క్రీస్తును ఆయన పంపించారు. కాబట్టి ఇక్కడ యోహాను గారు చెప్తున్న మాట ఏంటి? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు, అంటే మన పాపాల కోసమే ఆయన వచ్చాడు, మన పాపాలను తీసివేయడానికి ఆయన వచ్చాడు, మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన వచ్చాడు, ఆయన నీతిని మనకి ధరింప చేయడానికి ఆయన వచ్చాడు. అంటే మనము పాపులమై ఉన్నాము కాబట్టి మన పాపములని తొలగించడానికి తండ్రి తన ప్రేమను తన కుమారుని యందు కనపరిచి ఆ కుమారుని ద్వారా మనకి ఆ ప్రేమను వ్యక్తపరిచారు. కాబట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు. అంటే ఎప్పుడైతే తండ్రి తన కుమారుని పంపించారో ఆ పంపించే ఉద్దేశములో మనలో ఉన్న పాపాన్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చి మన పాపములన్నీ తొలగించారు. ఆయన తన తండ్రి ప్రేమను చూపించారు. తండ్రితో మనము జీవించడానికి కావలసిన ఆ యొక్క సమస్తమైన వాటిని మనకి ఆయన అనుగ్రహించారు. మనలను పాపములో నుండి నీతికి నడిపించడానికే ప్రభు పంపబడి ఉన్నాడనే విషయాన్ని యోహాను గారు గుర్తు చేశారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనలను ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడము ప్రేమింప బద్ధులమై ఉన్నాము అంటాడు. ఎలాగైతే తండ్రి తన కుమారుని ప్రేమించాడో అదే రీతిగా నీవు నీ పొరుగువానిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. నిన్ను వలె నువ్వు పొరుగువారిని ప్రేమించినప్పుడు తండ్రి ప్రేమ కుమారుని యందు ఏ విధంగా అయితే ఉన్నదో అదే రీతిగా నీవు చూపించే ప్రేమ తండ్రిని బట్టి కుమారుని బట్టి నీ యొక్క పొరుగువానిలో ఆ ప్రేమను కనుపరుచువాడై ఉన్నావు. అంటే చూచుచున్న నీ సహోదరుని, నీ స్నేహితుడిని, నీ పొరుగువాణ్ణి నువ్వు ప్రేమించలేకపోతే నీవు చూడని దేవుణ్ణి ప్రేమించలేవు. కాబట్టి నీవు ఏ ప్రేమను నువ్వు కలిగి ఉన్నావో ఇక్కడ యోహాను గారు గుర్తు చేశాడు. అందుకనే ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడము ప్రేమింప బద్ధులమై ఉన్నాము అన్నాడు. అది దేవుడు మనకిచ్చాడు ఆ బాధ్యత, ఆ ప్రేమము. అంటే తండ్రి కుమారుల యొక్క బాధ్యత ఎలాగుందో అలాగా ఇతరులతో ఆ బాధ్యత మనము కలిగి ఉండాలి అంటూ, ఏ మానవుడు దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనయందు నిలిచియుండును, ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును అంటున్నాడు. అంటే మనము దేవుణ్ణి చూడలేదు కాబట్టి మనం ఇతరులతో ప్రేమ కలిగి మన పొరుగువారితో ప్రేమ కలిగి ఉండడం ద్వారా ఆ ప్రేమ దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యమై ఉన్నది. చూడని దేవుని నీవు ప్రేమించి చూచుచున్న నీ సహోదరుని ప్రేమించలేకపోతే నీవు విశ్వాసములో నుండి తొలగిన వాడవై దేవుని చిత్తాన్ని జరిగించిన వాడవై అయిపోతావు, మరణానికి దాసుడు అయిపోతావు. అంటే మరణాన్ని కొట్టివేసిన క్రీస్తుని బట్టి ఏ ప్రేమ అయితే నీకు తండ్రి ద్వారా కుమారుడు నీకు అనుగ్రహించాడో ఆ ప్రేమ నీలో నిలిచి ఉండాలంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఆ ప్రేమను నీవు కలిగి ఉండాలనే విషయాన్ని యోహాను గారు గుర్తు చేశాడు. అందుకనే ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు అంటాడు. అంటే దేవుణ్ణి చూడకపోయినా ఆయన మాటను బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి, ఆ లేఖనాన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుతున్న విశ్వాసం ఏదైతే ఉందో అది నిన్ను ఆయన ప్రేమలో బంధించిందనే విషయాన్ని చెప్తున్నాడు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అంటున్నాడు. ఎప్పుడైతే ఈ ఇతరుల పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటావో అది సంపూర్ణత. అంటే దేవునితో నిన్ను ప్రత్యేకపరిచేదై ఉన్నది. ఇహమందు నీవు ప్రేమించే విధానం ఏదైతే ఉందో అది దేవుని ప్రేమించిన విధానాన్ని గుర్తు చేసిందనే విషయాన్ని చెప్తున్నాడు. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఇప్పుడు నీవు నీ పొరుగువాడిని ప్రేమించడం ద్వారా నీవు ప్రేమిస్తున్న యొక్క విధానములో దేవుడు నీకు ఏదైతే ఆత్మానుసారమైన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ఆయన నీ మధ్య ఉంచాడో ఆ పరిశుద్ధాత్మ ద్వారా నీవు తండ్రి కుమారుల యొక్క ప్రేమను కలిగిన వాడవై ఆ ప్రేమకు సాక్షివై ఉన్నావు. దాన్నే ఇక్కడ
యోహాను గారు గుర్తు చెప్తున్నాడు, దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని అంటున్నాడు. దేని వలన? ఇతరుల పట్ల ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి నీవు జీవిస్తున్న విధానం ఏదైతే ఉందో అది నిన్ను తండ్రి యొక్క ప్రేమకు నిలిపేదై ఉన్నది. కాబట్టి ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఈ సహోదర ప్రేమ, ఇతరుల పట్ల నీకుండే ప్రేమ దేవునిని గూర్చిన ప్రేమను నీకు తెలియజేసే ఉంది. కాబట్టి ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి ప్రభువుతో, పరిశుద్ధాత్మతో మనం జీవించాలంటే, తండ్రి యొక్క ఉద్దేశాలు మనం వెలిగి ఉండాలంటే ఆత్మ సంబంధమైన పాలు అంటే క్రీస్తు రక్తములో పాలిభాగస్తులమై ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడి క్రీస్తుతో పాటు ఆయన రాజ్యములో అంటే తండ్రి రాజ్యములో ఈ ప్రేమ కలిగిన విధానాన్ని నువ్వు కొనసాగించగలవో ఎప్పుడంటే నువ్వు ఇహమందు ప్రేమ కలిగి నడుచుకున్నప్పుడు. ఏ ప్రేమ తండ్రి కుమారులు కలిగి ఉన్నారో ఆ ప్రేమ నీవు భూమి మీద నువ్వులే నీ పొరుగువారిని ప్రేమించినప్పుడే దాన్ని నువ్వు పొందుకుంటావు అంటూ చివరిగా అంటాడు, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము అంటున్నాడు. యోహాను గారు ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. తాను చూచిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి, కన్నదాన్ని బట్టి, ప్రభుతో వారు ప్రయాణం చేసిన విధానాన్ని బట్టి నేడు ఈ మాటలను తెలియజేసి తండ్రి ప్రేమను కుమారుడైన క్రీస్తు ఏ విధంగా అయితే కలిగి ఉన్నారో ఆ ప్రేమను మేము రుచి చూచాం కాబట్టి మేము సాక్షులుగా ఉన్నాము అంటున్నాడు. కాబట్టి చూడని మనము ప్రభువుని ప్రేమించాలంటే మనము ఇతరులను ప్రేమించేవారమై ఉండాలి. ఎప్పుడైతే మనం ఇతరులను ప్రేమిస్తామో తండ్రి ప్రేమ, కుమారుని ప్రేమ, ఆ యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ మన యందు ఉంటుంది. అది రక్షణానికి మనకి నడిపిస్తుంది. అందుకని ఇక్కడ ఆయన చెప్తున్న మాట, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట అంటాడు. అంటే ఈ లోకాన్ని రక్షించడానికి, లోకంలో ఉన్న పాపం నుండి మనం ప్రత్యేకింపబడి నీతిని అనుసరించి, సత్యమును అనుసరించి ఆయన జీవములో జీవిస్తూ యుగయుగాలు ఆయనతో జీవించగలిగిన కృప ఆయన ఇచ్చాడు. కాబట్టి ఈ కృపాకాలంలో ఉన్న మనము క్రీస్తు యొక్క నీతిని అనుసరించి, తండ్రి ప్రేమను అనుసరించి ఆ ప్రేమ యందు నిలిచిన వారమై మనం ఏమై ఉండాలంటున్నాడు? దేవుని కొరకు సాక్షులమై ఉండాలంటున్నాడు. అవును, మనము క్రీస్తుకు సాక్షులమై ఉన్నప్పుడు ఆ ప్రేమ మనలను ఆయన యొద్దకు నడిపించేది ఉంది. కాబట్టి నా జీవితంలో ఒక సాక్షిభరితమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన రాకడలో నీ సాక్ష్యము నిన్ను తండ్రి యొద్దకు, ఆ ప్రేమ కలిగిన ఉన్నతమైన స్థలములకు నిన్ను చేర్చునని భక్తుడైన యోహాను గారు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివాక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, నిజమైన ఆయన, నీ యందు మేమును మా యందు నీ మాటలు నిలిచినట్లు తండ్రి నీవు నీ కుమారుని మా కొరకు పంపించి ఉన్నావు. మా పాపముల నుండి విడిపించడానికి, మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి, మాలో ఉన్న దోషాన్ని తొలగించడానికి నీ కుమారుని ద్వారా మాకు రక్షణ అనుగ్రహించి ఉన్నావు. ఇంత గొప్ప రక్షణను మేము కలిగి ఆ యందు జీవించుటకు మాకు నీ కృప దయచేయండి. అయ్యా, నిన్ను ప్రేమించు వారిని నీ యొద్దకు చేర్చుకొని వాడవైనావు కాబట్టి అట్టి ప్రేమ మేము కలిగి ఉండుటకు మీ సహాయం దయచేయండి. నేను వలె నీ పొరుగువారిని ప్రేమించే ఆలోచన, తలంపులు మా హృదయం నుండి, తలంపుల నుండి ఎప్పటికీ పోక ఆ ప్రేమ యందు నిలిచి నీ యందు నిలుచున్నట్లు జీవించినట్లు మాకు నీ కృప దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయకుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. నేటి దిన పరిచర్యల సేవలో నీ సన్నిధి మాపై ఉంచండి. రేపటి సభాతి కొరకు నేటి నుంచే మమ్మల్ని నీ వాక్యం చేత స్థిరపరిచి బలపరచమని, మీరు ఆకడకు తగిన సిద్ధపాటు మా అందరికీ దయచేయమని, మేమెవరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ ప్రేమయందు నిలిచి జీవించే ధన్యత మందరికీ దయచేయమని యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానుది నానుడు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా ప్రార్థనలను క్షమించము. శోధనల తేక దుష్టులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము
నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.